ఇవాళ ఏ అడ్డంకి లేదు. నిధులు ఎప్పుడు కావాలనే సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. మరి ఇవాళ కృష్ణానది జలాలతోని 1.5 ఎకరాలకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు, కోజ్కి, కొడంగల్, బొమ్మరాజ్పేట చెరువు వరకు ఈ రోజు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. మా సర్పంచులు కానీ మా స్థానిక నాయకత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే, పనులు ఎంబడివాడి శ్రీహరి గారిని, దామోదర్ అన్నను నిద్రపోనీయకండి. పట్నం వచ్చినప్పుడల్లా పోయి ఆ సార్లకు నమస్కారం పెట్టురు. సార్ మా కృష్ణా నీళ్ళు ఏమైనాయి, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగురు. గుర్తు చేయాలి. వడ్డించేటోడు మనోడైనా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలంటే మనం పోయి గుర్తు చేయాలి. లేకపోతే కడుపు నిండినట్టు ఉంది, పెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అదేవిధంగా కృష్ణా వికారాబాదు రైల్వే లైన్ మీకందరికీ తెలిసి ఎన్నేళ్ల నుంచి రైలు సప్పుడు ఇనుడే కానీ రైలును చూసిన పాపాన బోలే. ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలేమో కర్ణాటకలో ఉన్నాయి. లారీలేమో రోజు మన రోడ్ల మీద పోతే మన రోడ్లు పాడు చేస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. అందుకే ఈరోజు మనం టేకులకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంటు పరిశ్రమకు అన్ని అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంటు పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా